హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జానీ మాస్టర్ కేసులో ఇంకో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటంటే వాళ్ళ వైఫ్ అయేషా గారు ఎవరైతే ఉన్నారో ఫిలిం ఛాంబర్ లో ఆ అమ్మాయి పైన కంప్లైంట్ అయితే చేసింది. మరి ఎటువంటి కంప్లైంట్ చేసింది, మరి ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో ఇప్పుడైతే జానీ మాస్టర్ గారు వైఫ్ రంగంలోకి దిగి ఫిలిం ఛాంబర్ లో అమ్మాయికి గురించి కంప్లైంట్ చేసింది. అంటే గతంలో అన్నయ్య పిలుస్తుంది అని ఆమె చెప్పేది. ఇప్పుడు ఆమె ఇటువంటి ఆరోపణలు చేసింది అని చెప్పేసి చెప్తుంది. మరి ఇంకేంటి ఈ కంప్లైంట్ చేసింది కదా, దీని వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది? ఫిలిం ఛాంబర్ వాళ్ళు రంగంలోకి దిగితే వాళ్ళు ఎటువంటి యాక్షన్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఏం జరిగే అవకాశం ఉంది? నిజానికి ఆవిడ కంప్లైంట్ అనేది ఫిలిం ఛాంబర్కి ఇంత లేట్గా ఇవ్వడం ఇప్పుడు కొద్దిగా ఆశ్చర్యకరం. ఎందుకంటే జానీ మాస్టర్ రిమాండ్ కూడా నిన్నటితో పూర్తవుతూ ఉంటే మళ్ళీ పొడిగించారు కూడా. రిమాండ్ పొడిగించడం జరిగింది. సో ఆయన మళ్ళీ కస్టడీలోకి తీసుకున్నారు. సరే, మళ్ళీ జైలుకి తరలించడం జరిగింది. సో ఇన్ని జరుగుతూ ఉంటే ఇప్పుడు ఆవిడ ఎందుకు నిన్న కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది అనేది ఆశ్చర్యకరంగా ఉంది. ఓకే, బహుశా ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత లేట్గా ఇవ్వడం అనేది స్ట్రాటజీ లాగానే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆవిడ మీద నిజంగానే అంత ఇదిగా ఫోర్స్ఫుల్గా ఆవిడ చేసి ఉంటే మరి ముందే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? లేకపోతే ఆమె కంప్లైంట్ ఇచ్చినప్పుడే ఎందుకు ఈ వాదనలన్నీ వినిపించలేదు? నిజానికి కొన్ని వినిపించింది. అంటే ఆమె నన్ను ఇబ్బంది పెట్టింది, జానీ మాస్టర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆవిడే ఒత్తిడి చేసింది అనేది వినిపించింది. కాకపోతే తాను డిప్రెషన్కి గురయ్యి సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళాను, అక్కడ నుంచి బయటకు వచ్చాను నేను అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. దాంతోపాటు గతంలో జానీ మాస్టర్ని ఆవిడ అన్నయ్య అని పిలిచేది, నన్ను వదిన అని పిలిచేది. సో ఇలా పిలుస్తూ నాకే ఆవిడ మోసం చేయడానికి ప్రయత్నించింది అని చెబుతూనే కనీసం జానీ మాస్టర్ని ఇంటికి కూడా రానివ్వలేదు, కేవలం ఇంటికి 3 గంటలు వచ్చి వెళ్ళిపోయేవాడు. అట్లా తన దగ్గర పెట్టుకోవడానికి ఆవిడ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. సో ఈ విధంగా మా కుటుంబంలో కలతలు రేపి మమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది అన్నట్టుగా అనేక ఆరోపణలు అయితే దాంట్లో యాడ్ చేసి ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చింది. సో దీన్ని మరి వాళ్ళు తీసుకుంటారా, ఏ విధంగా విచారణ చేయబోతున్నారా అనేది ఆసక్తికరంగా ఉంది. అయితే నిజానికి ఆవిడ కంప్లైంట్ ఇవ్వాల్సింది పోలీస్ స్టేషన్ కాకుండా ఫిలిం ఛాంబర్లో ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడున్న ప్రశ్న. ఒకవేళ తను సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్తే దానికి సంబంధించి ముందే ఆ వివరాలు పోలీస్ స్టేషన్లో చెప్పుండొచ్చు కదా. ఎందుకంటే అది కూడా చాలా తీవ్రమైనది, ఒక వ్యక్తిని సూసైడ్కి పురిగొల్పడం అనేది. కాబట్టి అది కూడా కన్సిడర్ చేస్తారు పోలీసులు. దీంతోపాటు ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆవిడ పాత్ర కావచ్చు, ఇదంతా కూడా కన్సిడర్ చేసేదే. కానీ అలా స్టేషన్కి వెళ్లకుండా ఇట్లా ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇవ్వడము, అది కూడా ఇన్ని రోజుల తర్వాత ఇవ్వడం అనేది పూర్తిగా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అంటే ఆవిడ మీద రివర్స్ కేసు అనేది ఒకటి వేస్తే అది కొద్దిగా ప్రజల్లోకి వెళ్తుంది అనేది వీళ్ళ ఉద్దేశం కావచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆవిడ స్ట్రాటజీ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు ఇది అవుతుంది అని. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఒక దర్యాప్తు చేస్తున్నారు, ఒక కమిటీ వేసి, ఝాన్సీ గారు వీళ్ళంతా కూడా, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వీళ్ళంతా. సో ఈ దర్యాప్తు అనేది మరి దాని రిపోర్ట్ వీళ్ళు ఎప్పుడు సమర్పిస్తారో ఎవరికి తెలియదు, ఎప్పుడు బయటికి తీసుకొస్తారనేది. ఒకవైపు జరుగుతూ ఉండగా ఈవిడ ఇలా తీసుకురావడము, అలాగే మరోవైపు జానీ మాస్టర్ ఇంట్రాగేషన్లో సుకుమార్ పేరు తీసుకురావడము, సుకుమార్ మా మధ్య సయోధ్య చేకూర్చడానికి ప్రయత్నించాడు, ఇటువంటి తీసుకురావడం అన్నీ చూసాం. ఒకసారిగా దీంట్లో రకరకాల ట్విస్టులు వచ్చేసాయి. ఈ రకంగా చూస్తే సుకుమార్ పేరు తీసుకురావడం తోటి ఒకసారిగా కొత్త స్ట్రాటజీ అమలు పరచాల్సిన పరిస్థితి వీళ్ళకి ఏర్పడిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడకి సపోర్ట్గా ఉన్న వాళ్ళు ఎవరయ్యా అని గతంలో ప్రశ్నలు వచ్చినప్పుడు వినపడ్డ 2 పేర్లు సుకుమార్ గారు, అలాగే బన్నీ గారు, అల్లు అర్జున్ గారు. సో వీళ్ళిద్దరు పేర్లే వినపడ్డాయి. ఇప్పుడు చూస్తే మా మధ్య సయోధ్య కోసం సుకుమార్ ప్రయత్నించాడు అని చెప్పేసి అంటున్నారు. ఆ సయోధ్యలో కూడా ఆవిడ తనని ఇబ్బంది పెడితే దానికోసం సయోధ్య సుకుమార్ వచ్చారన్నారు. ఈయన వెర్షన్లో సుకుమార్ తనకు సపోర్ట్గా కనపడుతుంది. అటువైపు చూస్తేమో సుకుమార్ అమ్మాయికి సపోర్ట్గా మొదట్లో వాదనలు వచ్చాయి. ఇవన్నీ ఇలా జరగగా ప్రొడ్యూసర్ వచ్చేసి సుకుమార్ ఇన్వాల్వ్మెంటే లేదన్నాడు. ఈవిడ కూడా సుకుమార్ ఇన్వాల్వ్మెంట్ అసలు లేదని చెప్పేసి అన్నారు అయేషా గారు. అలా అన్న తర్వాత ఇప్పుడు ఈ కేసును తీసుకొచ్చి ముందు పెట్టారు. బహుశా సుకుమార్ సపోర్ట్ అనేది ఆవిడకి ఇప్పుడు విత్డ్రా అవుతుందేమో అనే డౌట్ అయితే ఉంది. చూస్తూ ఉంటే పుష్ప టీం సపోర్ట్ అనేది ఆవిడ నుంచి విత్డ్రా అవుతుందేమో, మరిన్ని విషయాలు ఏమైనా వాళ్ళు వెలికి తీశారా, లేకపోతే నిజాలు వాళ్ళకి ఏమైనా అర్థమయ్యాయా, ఎందుకు వీళ్ళు వెనక్కి తగ్గారు, కేసులో మరింతగా ఇరుక్కునే ప్రమాదం ఉందని గ్రహించారా? అనవసరంగా వాళ్ళ పేర్లు వచ్చినట్టు అయినాయి. అంటే దాంట్లో వాళ్ళ పొరపాటు కూడా ఉందనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. ఎప్పుడైతే ఆవిడ బయటకు చెప్పిందో శ్రేష్ఠి, ఆవిడకి కాల్స్ వెళ్ళి ఇట్లా సుకుమార్ గారు అలాగే అల్లు అర్జున్ గారు ఆవిడకి అవకాశాలు ఇస్తున్నారు, ఆవిడకి వర్క్ అష్యూరెన్స్ ఇచ్చారు అని చెప్పేసి వీళ్ళు బయట పెట్టారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విధంగా వైరల్ అయింది. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆవిడ కొత్తగా అవకాశం ఇవ్వడం కాదు, ఆల్రెడీ ఆవిడ పుష్ప టీంలో పనిచేస్తున్నారు అని. గొడవ జరిగిందే అక్కడ అని చెప్పేసి జానీ మాస్టర్ వ్యాఖ్యలతో క్లియర్ అయింది. కొత్తగా వాళ్ళు అవకాశం ఇచ్చేది ఏం లేదు. అంటే ఆవిడ ఏదో ఎక్కడో దగా పడితే వీళ్ళు వచ్చి ఆదుకున్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేసి చెప్పారు. కానీ గమనించి చూస్తే ఆవిడ దగా పడిన సెట్ కూడా పుష్ప సెట్టే. ఆవిడకి ఏం జరిగింది అనేది పుష్ప సెట్లో ఉన్నారో తెలుసు. ఆవిడకి ఆల్రెడీ అవకాశం ఇచ్చి పుష్ప టీంలో ఆవిడని చేర్చుకొని ఆవిడ వర్క్ అనేది తీసుకున్నారు. వాళ్ళు లేడీ కొరియోగ్రాఫర్గా ఆవిడ వర్క్ నుంచి ఆల్రెడీ తీసుకుంటూ ఉన్నారు.
తీసుకుంటూ ఉండగా ఆవిడకి ఆల్రెడీ రెమ్యునరేషన్ కూడా పే చేస్తూ ఉండగా ఆవిడతో ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉండగా మళ్ళీ సపరేట్గా ఆవిడకి మేము వర్క్ ఇస్తాము, ఆపర్చునిటీస్ ఇచ్చి ఆదుకుంటామని ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? ఓకే, ఇది ఇక్కడ డౌట్ వచ్చేది. ఆల్రెడీ వర్క్ ఇచ్చారు, మళ్ళీ కొత్తగా వర్క్ ఇస్తామని ఎందుకు స్టేట్మెంట్లు ఇచ్చారు? సో ఆవిడ వెనకాల మేము ఉన్నాము అని చెప్పడం కోసం ఏమైనా సిగ్నలా? ఆవిడ విషయంలో మనెవరికి తెలియని నిజం మరొకటి ఏమన్నా ఉందా? దాన్ని కప్పిపుచ్చడానికే వీళ్ళు దీన్ని ముందుకు తీసుకొచ్చారా అనే ప్రశ్నలు అయితే వస్తాయి. ఎందుకంటే అలా ఒక్కసారిగా ట్విస్ట్ చేసి చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ వర్క్ ఇచ్చారు, మేము ఆల్రెడీ ఆవిడకి వర్క్ ఇచ్చాము అని చెప్పొచ్చు ధైర్యంగా. అలా కాకుండా వర్క్ ఇవ్వబోతున్నాము అని చెప్పారు. సో ఇక్కడ డౌట్ వస్తుంది. సో వాళ్ళ స్టాండ్ అనేది ఇప్పుడు మారింది అనేది క్లియర్గా కనిపిస్తుంది. మొదట్లో ఆవిడ వైపు ఉన్నారు, ఇప్పుడు కొద్దిగా స్టాండ్ చేంజ్ అయింది అనేది డౌట్ వస్తుంది. సో దీంట్లో భాగంగా వాళ్ళని కేసు నుంచి పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కాకుండా పక్కన పెట్టడం కోసం చర్యల్లో భాగంగా ఆవిడ మీద ఈ విధమైన కేసు ఏమైనా ముందుకు తెచ్చారేమో అనిపిస్తుంది. సో మరి ఇప్పుడు అమ్మాయి ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడైతే లేదు. సో సినిమా ఇండస్ట్రీ నుంచి ఆమె ఒక సపోర్ట్ ఉంది, ఇటు వీళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, ఒక ఈక్వల్ గానే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫిలిం ఛాంబర్ మరి ఎటువైపు స్టాండ్ తీసుకునే ఛాన్స్ ఉందంటారు? ఫిలిం ఛాంబర్ స్టాండ్ అనేది అక్కడ వచ్చే ఆధారాలను బట్టి డిసైడ్ అవుతుంది. అది మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే అసలు ఆ అమ్మాయికి సంబంధించిన విషయంలో ఏం జరిగింది అనే ఆధారాలు సేకరిస్తున్నారు. వాళ్ళు ముందే అన్నారు కూడా వాళ్ళ ప్రెస్ మీట్లలో, జానీ మాస్టర్ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షార్హుడే, మేము ఆ రిపోర్ట్లన్నీ సబ్మిట్ చేస్తాము. ఆయన్ని ఆల్రెడీ డిస్మిస్ చేశారు కూడా. అసోసియేషన్ అధ్యక్షుడి నుంచి అలాగే డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్స్ లిస్ట్ నుంచి కూడా ఆయన్ని తీసేయడం జరిగింది. ఆల్రెడీ ఆయన మీద చర్యలు జరిగిపోయాయి. ఇక జరగాల్సింది లీగల్ చర్యలు ఏవైతే కోర్టులో తేలాలి. సో కోర్టులో తేలాల్సిన విషయాల్లో ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయాలు ఏమీ లేవు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ నిర్ణయాలు తీసేసుకున్నారు. ఆ రిపోర్ట్ అనేది ముందు పెడితే ఎవరు తప్పు ఎవరి ఒప్పు అనేది కొంతవరకు క్లారిటీ వస్తుంది, అంతే. ఇది పరిస్థితి. అయితే ఇక్కడ శిక్షలు పడతాయా లేదనే దాన్ని బట్టి ఫిలిం ఛాంబర్ నిర్ణయాలు కూడా మారతాయి. ఒకవేళ కోర్టులో అది సరిగా నిరూపణ అవ్వక శిక్షలు పడకపోతే ఫిలిం ఛాంబర్ నిర్ణయాలు ఇక్కడ మారిపోయి మళ్ళీ ఆయన తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక సపోర్ట్ విషయంలో చూసుకుంటే రెండు వైపులా కూడా వాదనలు బలంగానే ఉన్నాయి. రెండు వైపులో కూడా తప్పులు కనిపిస్తున్నాయి. కేవలం ఒకరి తప్పని చెప్పడానికి లేదు, రెండు వైపులో పొరపాట్లు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఎటువైపు దారి తీస్తుంది అనేది ఇక కోర్టులో తేల్చాలి తప్పితే మనం ఇక్కడ కూర్చొని తేల్చేది అయితే కాదు. అని ఇప్పుడు చాలా మంది కూడా అమ్మాయి కంప్లైంట్ చేసింది కదా, మీడియా ముందుకు రావట్లేదు అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే మీడియాని తను ఫేస్ చేయలేక ఇష్టం లేదో మరి ఏంటో రీజన్స్, మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆవిడ కేసు పెట్టిన తర్వాత ఇంతవరకు కూడా బయటికి రాలేదు. ఆవిడ సంబంధించిన పాత వీడియోలు ఆవిడ ఆల్రెడీ జానీ మాస్టర్తో సినిమా చేసింది కాబట్టి ఆ వీడియోలు, ఆవిడ డాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియోలు మాత్రమే వైరల్ అవుతూ ఉన్నాయి. ఆమె ఫేస్ జనాలకు తెలియాలి కాబట్టి దాన్ని వైరల్ చేశారు. కానీ ఆవిడ బయటికి రావడానికి సిద్ధంగా లేదు. నేనైతే బయటికి రాలేను అని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఆవిడ బయటికి వస్తే మీడియా ఛానల్స్ లో కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది, ఆవిడ వెర్షన్ వినిపించాల్సి వస్తుంది. మరి ఆ వెర్షన్ వినిపించకుండా తనకు న్యాయం చేయమని అడగకుండా ఎందుకు ఈ విధంగా సైలెంట్ గా ఉన్నారనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే తన వాదన వినిపిస్తేనే ఎవరికైనా తెలుస్తుంది క్లియర్ గా. అలా కాకుండా రకరకాల స్పెక్యులేషన్స్ బయట వైరల్ అవుతూ ఉన్నాయి. మధ్యలో ఉన్న వ్యక్తులే మాట్లాడుతున్నారు తప్పితే ఆవిడ మాట్లాడడం లేదు. ఆవిడ ఓన్ గా మాట్లాడకపోవడానికి కారణం ఈ కేసు చాలా లేట్ గా పెట్టడమా ఏంటి అనేది డౌట్. ఎందుకంటే అత్యాచారం అనేది జరిగింది దాదాపు 3-4 ఏళ్ల క్రితం, దాదాపు 2 ఏళ్ళు ఖచ్చితంగా చెప్పాలంటే. ఎందుకంటే గత కొద్ది కాలంగా వాళ్ళిద్దరూ కలిసి కూడా లేరు. ఆవిడ ఎప్పుడో దూరంగా ఉన్నారు, ఆవిడ తన కొరియోగ్రఫీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో పోలీసులు మరి ఆ అత్యాచారానికి సంబంధించిన టెస్టులు కూడా చేసే అవకాశాలు లేకుండా పోయింది. ఇప్పుడు నిజానికి ఈ కేసులో ఆవిడతోటి కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ లాంటివి చేయాలి, కానీ అటువంటి అవకాశం కూడా లేకుండా కేవలం ఒకవైపే ఉండటం అనేది ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటే ఆవిడ బయటికి రాకపోవడానికి కారణం దీంట్లో ఫర్దర్ ఏ ప్రొసీడింగ్స్ ఉన్నాయో వీటిలో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు ఆవిడ. సో ఇవన్నీ కారణాలుగా కనిపిస్తున్నాయి. మరి రాకపోతే ఏమవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఆ వ్యక్తి సిన్సియర్గా ముందుకు వస్తేనే